పోస్టల్ జీడీఎస్ సెకండ్ మెరిట్ లిస్ట్ అయితే మనకి రీసెంట్‌గానే రిలీజ్ చేశారనమాట. ఈ సెకండ్ లిస్ట్‌లో ఎవరైతే నేమ్స్ ఉన్నాయో తప్పకుండా ఇలా చేయాలండి. సో, సెకండ్ లిస్ట్‌లో ఎవరి నేమ్స్ ఉన్నాయో మీ యొక్క నేమ్స్ ఎలా చెక్ చేసుకోవాలి, పీడీఎఫ్ ఫామ్‌లో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా చెక్ చేసుకోవాలి, నేమ్ ఉన్న వాళ్ళు ఏం చేయాలి అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్స్‌కి ఎక్కడికి వెళ్ళాలి అండ్ సెకండ్ మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ థర్డ్ మెరిట్ లిస్ట్ ఎప్పుడొస్తుంది. ఇలా పోస్టల్ జీడీఎస్ నుంచి సెకండ్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేశారండి. సో, దీని యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్‌గా ఈరోజు మన వీడియోలో అయితే చూద్దాం. స్కిప్ చేయకుండా వీడియో ఫుల్‌గా చూస్తే డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్‌గా అర్థమవుతాయండి. ఏపీ అండ్ తెలంగాణ 2 రాష్ట్రాల్లో కూడా పోస్టల్ జీడీఎస్ రిక్వైర్మెంట్ కింద మనకి సెకండ్ మెరిట్ లిస్ట్లో చాలా మంది నేమ్స్ అయితే వచ్చినాయి అనమాట, ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళి. సో, ఎలా వచ్చినాయి, ఎలా చెక్ చేసుకోవాలి అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఏమేమి తీసుకువెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఇలా ప్రతి ఒక్కటి క్లియర్‌గా అయితే చూద్దాము. సో, మర్చిపోకుండా వీడియో చూసే ముందు ఒక్క చిన్న లైక్ చేసి అయితే వీడియో చూడండి. మీరిచ్చే ఒక్క చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి హెల్ప్ అవుతుందండి అండ్ అలాగే నాకు కూడా కొంచెం సపోర్ట్గా ఉంటుంది. అండ్ కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ రాగానే వెంటనే కూడా మీతో షేర్ చేస్తూ ఉంటాను. సో, ఇంకా లేట్ చేయకుండా పోస్టల్ జీడీఎస్ రిక్వైర్మెంట్ సెకండ్ మెరిట్ లిస్ట్ అయితే వచ్చేసింది కదా. సో, దాని యొక్క డీటెయిల్స్ అయితే క్లియర్గా చూద్దాము. ఇక్కడ చూసారు కదా, మీరు పీడిఎఫ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది కూడా చెప్తాను. ఇక్కడ పీడిఎఫ్లో చూస్తే మన యొక్క నేము, అలాగే పోస్ట్ ఐడి, పోస్ట్ నేము అండ్ అలాగే కమ్యూనిటీ అంటే కేటగిరీ అండ్ రిజిస్ట్రేషన్ నెంబరు, ఎంత పర్సంటేజ్ వస్తే సెలెక్ట్ చేశారు, ఇవన్నీ కూడా క్లియర్గా మనం పీడిఎఫ్ రూపంలో అయితే చూసుకోవచ్చు అనమాట. ఈ జీడీఎస్ సెకండ్ మెరిట్ లిస్ట్ అధికారిక వెబ్సైట్లో 10 ఏప్రిల్ 2026లో అందుబాటులో ఉన్నాయన్నమాట. అంటే మనకి 10th ఏప్రిల్ అయితే సెకండ్ మెరిట్ లిస్ట్ అయితే ఓపెన్ చేశారనమాట. ఈ సెకండ్ మెరిట్ లిస్ట్లో 555 ఆంధ్రప్రదేశ్ అలాగే 214 తెలంగాణలో విద్యార్థులు అయితే సెలెక్ట్ అయ్యారండి. గ్రామీణ డాక్ సేవక్ జీడీఎస్ ఉద్యోగాలకు ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ లింక్ అధికార వెబ్సైట్ ద్వారా ఇండియన్ పోస్ట్ జీడీఎస్ సెకండ్ మెరిట్ లిస్ట్ అయితే ఓపెన్ చేశారండి. ఇక్కడ చూసుకుంటే మనకి షార్ట్ లిస్ట్లో పేరు ఉన్నట్లయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం 27 ఏప్రిల్ 2026 లోపు హాజరు కావాలన్నమాట. ఒకవేళ హాజరు కాకపోతే ఏమవుతుంది, అలాగే 27న ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకువెళ్ళాలని అనేది కూడా క్లియర్గా చూద్దామండి. పోస్టల్ జీడీఎస్ సంస్థ పేరు వచ్చేసరికి ఇండియా పోస్ట్ జాబ్స్ అనమాట. అలాగే అందులో పోస్టులు వచ్చేసరికి మనకి 3 రకాల పోస్టులు ఉన్నాయన్న విషయం అందరికీ తెలిసిందే. మొత్తం పోస్టుల సంఖ్య వచ్చేసరికి 28,633 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. అలాగే సెకండ్ మెరిట్ లిస్ట్ విడుదల వచ్చేసరికి 10th ఏప్రిల్న విడుదలైందనమాట. మరి సెకండ్ మెరిట్ లిస్ట్లో వచ్చిన నేమ్స్ అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి లాస్ట్ డేట్ వచ్చేసరికి 27th ఏప్రిల్ 2026 అనమాట. ఫస్ట్ మెరిట్ లిస్ట్లో మన ఆంధ్రప్రదేశ్లోనే 1048 పోస్టులు ఉన్నాయన్నమాట. అంటే 1048 మంది సెలెక్ట్ అయ్యారనమాట. అండ్ తెలంగాణకు వచ్చేసరికి 607 మంది సెలెక్ట్ అయ్యారనమాట ఫస్ట్ మెరిట్ లిస్ట్లో. మరి ఇప్పుడు సెకండ్ మెరిట్ లిస్ట్లో వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లో 555, అలాగే తెలంగాణలో వచ్చేసరికి 214 మంది సెలెక్ట్ అయ్యారనమాట. సెకండ్ మెరిట్లో వచ్చిన నేమ్స్ అయితే టోటల్గా సెకండ్ మెరిట్ లిస్ట్లో ఏపీ అండ్ తెలంగాణ ఎంతమంది సెలెక్ట్ అయ్యారనేది ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నారనమాట. ఇక్కడ ఇచ్చిన అధికారిక వెబ్సైట్ లింక్ ద్వారా మనం పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. భారత తపాలా శాఖలో వివిధ పోస్టుల సర్కిల్లో బ్రాంచ్ ఆఫీస్లో మనకి 28,636 గ్రామీణ డాక్ సేవకు అలాగే ఉద్యోగాలకు భర్తీగా సెకండ్ మెరిట్ లిస్ట్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది కదండి. ఈ ఉద్యోగులకు కేవలం 10వ తరగతి అర్హతతోనే ఉందన్నమాట. ఎటువంటి రాత పరీక్ష ఏమీ లేకుండా డైరెక్ట్ జాబ్ అయితే ఇస్తున్నారండి. సో, అంటే ఇక్కడ మనకి చాలా మంది అంటే పోస్టల్ జీడీఎస్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు అసలు వదిలిపెట్టారు కదా. సో, అలాంటి నోటిఫికేషన్ వచ్చినప్పుడు మనం వెంటనే కూడా అప్లై చేసుకున్నారు. చాలా వేల మంది అప్లై చేసుకున్నారనమాట. అందులో మనకి వేకెన్సీస్ వచ్చేసరికి 28,000 పైగా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. కానీ అప్లై చేసుకున్న వాళ్ళందరికీ జాబ్ వచ్చేస్తుందా అంటే లేదండి. ఇక్కడ మనకి 10th మార్క్స్ ఆధారంగా సెలెక్షన్ అయితే చేస్తారనమాట. అండ్ ఫస్ట్ మెరిట్ లిస్ట్, సెకండ్ మెరిట్ లిస్ట్ తీశారు అండ్ థర్డ్ మెరిట్ లిస్ట్ కూడా తీస్తారనమాట. అది ఎలా తీస్తారు, ఎందుకు తీస్తారు అనేది కూడా చెప్తాను. ఫస్ట్ మెరిట్ లిస్ట్లో సెలెక్ట్ అయిన వాళ్ళందరూ కూడా చాలామంది డాక్యుమెంట్ వెరిఫికేషన్స్కి వెళ్ళరనమాట. సో, ఈ జాబ్ వద్దనుకుని వదిలేస్తారనమాట. సో, ఆ ప్లేస్లో మళ్ళీ సెకండ్ మెరిట్ లిస్ట్ అయితే తీస్తారు. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే ఇంకా వేకెన్సీస్ ఖాళీగా ఉంటే కనుక మళ్ళీ మెరిట్ లిస్ట్ అయితే తీస్తారనమాట. ఇప్పుడు కూడా అంతే, సెకండ్ మెరిట్ లిస్ట్ తీసిన తర్వాత ఇంకా వేకెన్సీస్ ఉంటే కనుక థర్డ్ మెరిట్ లిస్ట్ అయితే ఓపెన్ చేస్తారు. లేదు వేకెన్సీస్ కంప్లీట్ అయిపోతే కనుక ఇక్కడతో క్లోజ్ చేస్తారు. సో, అదే ఎప్పుడు వస్తుందంటే మనకి ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంది కదా, 27th డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంది కదా, ఇదైనా 1 వీక్ తర్వాత 1 or 10 డేస్లో మళ్ళీ మనకి థర్డ్ మెరిట్ లిస్ట్ అయితే ఓపెన్ చేస్తారనమాట. డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఎవరైతే వెళ్తున్నారో అండ్ ఎవరైతే హాజరయ్యారో, ఒకవేళ హాజరు కాకపోతే మళ్ళీ
ప్లేస్లో మళ్ళీ థర్డ్ మెరిట్ లిస్ట్ అయితే తీస్తారనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ లింక్లో మనకి సెకండ్ మెరిట్ లిస్ట్ అయితే అందుబాటులో ఉంది. ఈ ఉద్యోగాలకు కంప్యూటర్ జనరేటర్ పద్ధతి పైన మార్కులు అలాగే రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా సెలక్షన్ అయితే చేస్తారనమాట. గ్రామీణ డాక్ సేవక ఉద్యోగాలకు షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులు ఈ నెల 27వ తేదీలోపు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళాలన్నమాట. సో మనకి చెక్ చేసుకుంటాం కదా, మెరిట్ లిస్ట్ చెక్ చేసుకునేటప్పుడు ఇక్కడ లింక్ ఉంది కదా, వెబ్సైట్ లింక్, అది క్రోమ్లో కానీ గూగుల్లో కానీ సెర్చ్ చేస్తే మనకి మెరిట్ లిస్ట్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. మీ యొక్క నేమ్ ఉంటే కనుక మీ యొక్క నేము అలాగే పక్కన అడ్రస్ కూడా ఉంటుంది. ఆ అడ్రస్కి మీరు సర్టిఫికేట్స్ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకుని వెళ్ళాలన్నమాట. ఒకవేళ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళకపోతే మిగిలిన పోస్టులకి మళ్ళీ థర్డ్ మెరిట్ లిస్ట్ అయితే తీస్తారండి. సో పోస్ట్ జీడిఎస్ ఉద్యోగాలకు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి తీసుకువెళ్ళవలసిన డాక్యుమెంట్స్ డీటెయిల్స్ అయితే చూడండి. జీడిఎస్ అప్లికేషన్ ఫామ్ అయితే తీసుకువెళ్ళాలి కంపల్సరీ. ఇక్కడ ఇచ్చిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా కంపల్సరీ తీసుకువెళ్ళాలండి. అండ్ అలాగే పుట్టిన తేదీ ధృవీకరణ పత్రం, అలాగే 10th మార్క్స్ మెమో అనమాట. 10th క్లాస్ మార్క్స్ మెమో కంపల్సరీ. కొత్తగా తీసుకున్న పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా తీసుకువెళ్ళాలి. అండ్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ అభ్యర్థులకు అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా తీసుకువెళ్ళాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఆధార్ కార్డు, ఓటర్ ఐడి కూడా తీసుకువెళ్ళాలి. ఒకవేళ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్ కూడా తీసుకువెళ్ళాలన్నమాట. సో మనకి ఆ వెబ్సైట్ ఓపెన్ చేయగానే జీడిఎస్ అని కనిపిస్తుంది. అలాగే ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ 1 జనవరి 2026 అని ఉంటుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ సర్కిల్ అని ఉంటుంది. అంటే మీరు ఏపీ అయితే ఏపీ అని సెలెక్ట్ చేయండి, లేదంటే తెలంగాణ అయితే తెలంగాణ అని సెలెక్ట్ చేయండి. సో ఏపీ సెలెక్ట్ చేసిన తర్వాత మెరిట్ లిస్ట్ 2 అని కనిపిస్తుంది అనమాట. ఆంధ్రప్రదేశ్ సర్కిల్లో మెరిట్ లిస్ట్ 2 అని కనిపిస్తుంది. అక్కడ మనకి సప్లిమెంటరీ లిస్ట్ 2 అని ఉంటుంది అనమాట. షార్ట్ లిస్ట్ చేయబడిన అభ్యర్థులను చెప్పాను కదా, ఏప్రిల్ 27 లేదా అంతకు ముందే వారి ఎంపిక చేయబడిన డివిజనల్ కార్యాలయంలో వారి పత్రాలను ధృవీకరించుకోవాలి. సో డాక్యుమెంట్స్ అన్నీ కూడా తీసుకువెళ్ళి సబ్మిట్ చేయాలన్నమాట. సో అభ్యర్థులు అంటే మీ యొక్క నేమ్ వచ్చిన వెంటనే కూడా ఇక్కడ అడిగిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా కరెక్ట్గా తీసుకువెళ్ళాలండి. ఒరిజినల్ మరియు 2 సెట్లు కాపీస్, అలాగే మీ హాఫ్ సైజ్ ఫొటోస్ని అన్నిటిని కూడా కంపల్సరీ తీసుకువెళ్ళాలన్నమాట. చూడండి, ఇక్కడ ఇలా వస్తుంది అనమాట. సెకండ్ మెరిట్ లిస్ట్, డివిజన్, ఆఫీసు, పోస్ట్ ఐడి, పోస్ట్ నేము, కమ్యూనిటీ, రిజిస్ట్రేషన్ నెంబర్, అలాగే పర్సంటేజ్ మార్క్స్ అన్ని కూడా ఇక్కడ క్లియర్గా ఉంటుంది. మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ పక్కన డివిజన్, ఆఫీస్ నేమ్ కూడా ఉంటుంది అనమాట. అవన్నీ కూడా చెక్ చేసుకోండి. అండ్ మీకు జాబ్ వచ్చిందా లేదా అన్నది డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిన తర్వాత మీకు మెయిల్ అండ్ నార్మల్ మెసేజ్ రెండు కూడా వస్తాయి అనమాట. అన్నీ కూడా చెక్ చేసుకోండి. అండ్ సెకండ్ మెరిట్ లిస్ట్లో మీ నేమ్ ఉంటే కనుక మీకు మెయిల్ ద్వారా వస్తుంది అనమాట ముందుగానే. అండ్ ఇక్కడ ఉందో లేదో కూడా చెక్ చేసుకొని ఆఫీస్ నేము, పోస్ట్ నేమ్ ఇవన్నీ కూడా అన్నీ కూడా క్లియర్గా చూసుకొని ఏప్రిల్ 27 లోపు మీ యొక్క డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా సబ్మిట్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళలేదంటే సో అక్కడ మీ పోస్ట్ అనేది ఇంకా తీసుకోరనమాట. సో థర్డ్ మెరిట్ లిస్ట్లో వేరే వాళ్ళకి వెళ్ళిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. సో అందుకే ఎవరికైతే నేమ్ వచ్చిందో, ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో వెంటనే కూడా మీ యొక్క డాక్యుమెంట్స్ అండ్ సర్టిఫికేట్స్ అన్ని కూడా తీసుకొని వెళ్ళండి. ఆఫీస్ నేమ్ కూడా ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. సో ఇదన్నమాట పోస్టల్ జీడిఎస్ సెకండ్ మెరిట్ లిస్ట్ అయితే ఓపెన్ అయిపోయింది. ఎంతగానో ఎదురు చూస్తున్నారనమాట ఎప్పుడా అని. సో ఏప్రిల్ 10th అయితే విడుదల చేస్తారనమాట. సో ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసేయండి. అండ్ థర్డ్ మెరిట్ లిస్ట్ రాగానే వెంటనే కూడా అప్డేట్ ఇస్తాను. సో ఆ లోపల మన ఛానల్ ఫాలో అవుతుండండి. మర్చిపోవద్దు, వెళ్లే ముందు ఒక్క చిన్న లైక్ చేసి వెళ్ళండి. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. సీ యూ టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై.